ఈ మండే నామినేషన్స్లో ఎంతమంది నామినేట్ అయ్యారు, వాళ్ళెవరు, అండ్ అలాగే సంజన గారు టాప్ 5కి కన్ఫర్మ్ అయిపోయారు. ఎలా కన్ఫర్మ్ అయిపోయారు అని అనేది చెప్పాలంటే మనం వీడియోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి చూస్తే నేను సంతోషిస్తాను. నా పేరు సంతోష్ కుమార్ నిల్లా. సంజన గారు ఎలా టాప్ 5లోకి కన్ఫర్మ్ అయ్యారంటే, సంజన గారు మనం లాస్ట్ వీక్ నామినేషన్స్లో చూసినట్టయితే తను ఎంత రచ్చ చేసిందో, అక్కడ ఎంత గొడవ అయిందో మనం అందరం చూసాము. ఆ గొడవ వల్ల నెగిటివ్ అవుతుంది అనుకున్నాము. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్లో సంజన గారు తనకి తాను తీసుకున్న స్టాండ్ని చూస్తే వా అనాల్సిందే ఎవరైనా. ఎందుకంటే సంజన గారు తన మీద తను తీసుకున్న స్టాండ్, ఆమె మాట మీద నిలబడ్డ విధానం ఎంత స్ట్రాంగ్గా ఇంపాక్ట్ ఇచ్చిందంటే తనకు కూడా మనసులో ఉంటుంది. ప్రతిదానికి హౌస్మేట్స్ మీద డిపెండ్ అయ్యింది నా గేమ్ అంతా. నేను హౌస్లో ఉండాలంటే హౌస్మేట్స్ని డిపెండ్ అవ్వాలి, ఫ్యామిలీ వీక్ రావాలంటే హౌస్మేట్స్ మీద డిపెండ్ అయ్యాలి, క్యాప్టెన్సీ రావాలంటే హౌస్మేట్ మీద డిపెండ్ అయి ఉండాలి. ఇప్పుడు నేను హౌస్లో ఉండాలన్నా కూడా హౌస్మేట్స్ మీదనే డిపెండ్ అయి ఉండాలా, నాకు ఇది నచ్చలేదు అని చెప్పేసి సంజన గారు అయితే స్ట్రాంగ్గా నిలబడి నాకు ఇది అవసరం లేదు, నేను హౌస్ నుంచి వెళ్ళిపోతా, ఒకరిని నేను సారీ అడుక్కోవాల్సిన అవసరం లేదు, నేను తప్పేమీ చేయలేదు, తప్పు మాట్లాడినప్పుడు నేను ఎందుకు సారీ చెప్తా అని చెప్పి తన సెల్ఫ్ రెస్పెక్ట్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. దానివల్ల సంజన గారు అయితే టాప్ 5లో కన్ఫర్మ్గా ఉంటారు. ఇంతకుముందు వరకు డౌట్ ఉండే, లాస్ట్ వీక్ నేను కూడా చెప్పాను ప్లీజ్గా డబుల్ ఎలిమినేషన్ పెడితే సంజన గారు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉందని. కానీ తను ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. షీ డిజర్వ్స్ టు బి టాప్ 5 అని చెప్పేసి. తన గేమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ వీక్ నుంచి అని అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తుంది. కొన్నిసార్లు అది తప్పు అవుతుంది, కొన్నిసార్లు కరెక్ట్ అవుతుంది. తను కూడా తప్పుగా ఏం మాట్లాడింది కానీ కొంచెం అక్కడ అర్థమయ్యే విధానం వేరుగా అర్థమైంది. ఎందుకంటే మనం అందరం చూసిందే కాబట్టి. సో దానివల్ల తన గేమ్ ఇంపాక్ట్ అయ్యి ఇప్పుడు టాప్ 5లోకి అయితే వచ్చింది. నామినేషన్ లిస్ట్కి వచ్చేస్తే ఫస్ట్ కళ్యాణ్ అయితే క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ని ఓట్స్ వేసే అవకాశం ఎవరికి లేదు. నెక్స్ట్ ఉన్నది డెమన్ పవన్, రీతు, తనుజ, భరణి, సుమన్ శెట్టి, సంజన అయితే మెయిన్గా ప్రజెంట్ నామినేషన్స్లో ఉన్నారు. ప్రజెంట్ వచ్చిన పేర్ల ప్రకారం ఇమాన్యుల్ నేమ్ అయితే ఇంతవరకు రాలేదు, ఇంతవరకు ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి చూద్దాం. నైట్ లోపు ఇమాన్యుల్ నేమ్ కూడా వస్తే ఒకవేళ రేపటి వీడియోలో కంప్లీట్గా ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎవరిని నామినేట్ చేశారు అనేది క్లియర్గా నేను వీడియో అయితే చేస్తాను. అంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. నేను మీ సంతోష్ కుమార్ నిల్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.